గతేడాది అక్టోబర్లో కర్నూలు దగ్గర స్లీపర్ బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. మంటలతో 19 మంది చనిపోయారు. మనందరికీ తెలుసు కదా ఇదే బస్సు. ఆ రోజు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాన్ని నిన్న ఆస్కి ఒక నివేదిక ఇచ్చింది. దాంట్లో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. అసలు వీళ్ళ నిర్లక్ష్యం ఆ 19 మంది ప్రాణాలు పోవడానికి కారణాలు ఎంత కారణమైందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అనుమతి లేకుండా సీట్ల స్థానంలో బెర్తులు, గ్యాస్ సిలిండర్, లిథియం ఆయిన్, సెల్ ఫోన్ బ్యాటరీలు రవాణా ఆ బస్సులో. ఆ రోజు అగ్ని ప్రమాద నివారణ యంత్రాలు ఏవీ లేవు, ఫైర్ సేఫ్టీ ఏది లేదు ఆ బస్సులో. నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్. కర్నూలు బస్సు ప్రమాదంపై ఆస్కి నివేదిక. ఇక వివరంగా మనం చూస్తే ఒకసారి దీన్ని, కేవలం సీట్లు బస్సుగా నడిపేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ 53 సీట్లు తొలగించి వాటి స్థానంలో 43 స్లీపర్ బెర్తులు ఏర్పాటు చేసుకున్నారు. డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంగా బస్సు నడిపాడు. ఉల్లంఘనలు ఉన్నా సరే రవాణా శాఖ అధికారులు గుర్తించలేదు. ఫలితంగా 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు అని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా అంటే ఆస్కి నివేదిక అందజేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలు వద్ద గత ఏడాది అక్టోబర్లో దగ్ధమై 19 మంది మరణించడంతో ట్రావెల్స్ బస్సుపై రవాణా శాఖ ఆస్కితో సమగ్ర అధ్యయనం చేయించింది. ఆ నివేదిక తాజాగా రవాణా శాఖకు అందింది. అనేక లోపాలను ఆస్కి అందులో ప్రస్తావించింది. అందులో ప్రధానమైన ఏంటయ్యా అంటే అత్యవసర ద్వారానికి అడ్డంగా పైపులు ఉన్నాయంట. చూడండి, 2023 మార్చిలో బస్సును సీటర్ నుంచి స్లీపర్గా మార్చినప్పుడు అత్యవసర ద్వారానికి అడ్డంగా పైపులతో నిర్మాణం చేశారు. దీనివల్ల ప్రయాణికులు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. కనీసం ఆ డోర్ కనుక ఓపెన్ డోర్, ఎమర్జెన్సీ డోర్ ఓపెన్లో ఉంటే 19 మందిలో కనీసం ఒక 6 బయటపడేవాళ్ళు. 6 ప్రాణాలైనా రక్షించుకునే ఉండేవాళ్ళు. ఆన్బోర్డ్ కమ్యూనికేటర్ను తొలగించేశారు. డ్రైవర్ డోర్ను మూసేసి బోర్డు బిగించారు. ఇప్పుడు డ్రైవర్ డోర్ మూసేసి బోల్ట్ బిగించాడు ఆ రోజు, లేకపోతే ఇంకా వేగంగా దిగేవాళ్ళు. నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేశారు. అందులో ఎల్పిజి సిలిండర్, లిథియం ఆయిన్ బ్యాటరీలతో కూడిన సెల్ ఫోన్ పార్సిల్ కూడా ఉన్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపారు. మరో డ్రైవర్ బస్సులో లగేజ్ పెట్టే ప్రాంతంలో పడుకున్నాడు. బస్సు బయలుదేరే ముందు అగ్నిమాపక నివారణ యంత్రాలు, అద్దాలు పగలగొట్టే సుత్తులు తదితరులు ఉన్నాయా లేదా అని కూడా పరిశీలించలేదు. చూసుకోవాలిగా, ఎమర్జెన్సీ అప్పుడు డోర్లు మరి చేత్తో పగలగొట్టలేరుగా సినిమాల్లో లాగా. ఆ సుత్తులు కూడా లేకుండా పోయినాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవలసినటువంటి బస్సు 86 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేసింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో. అలాగే ఈ బస్సుకు గతంలో దామంది ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయగా బస్సులో మార్పులు చేసిన విషయాన్ని పట్టించుకోలేదు. చూడండి, ఫిట్నెస్కి వెళ్ళినా కానీ మరి సిట్టింగ్ది స్లీపర్గా మార్చినప్పుడు మరి దాన్ని గుర్తించాలి కదా. అంటే అంత కళ్ళు నెత్తిన పెట్టుకొని కళ్ళు మసకబారిపోయి రవాణా శాఖ అధికారులు అక్కడ చెక్ చేశారు. తర్వాత ఈ బస్సును ఒడిశాలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగిన రాష్ట్రానికి అంటే హోమ్ స్టేట్కు తరచూ వెళ్లాల్సి ఉండగా 2023 నుంచి అది ఒడిశాకే పోలేదంట. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఐఏఎస్ ప్రకారం బస్సు బాడీ తయారులు పాటించవలసిన నిబంధనలు ఏవి కూడా బస్సులో పాటించాల. మొత్తం కూడా చాలా దారుణంగా మార్చేశారు. మన రోడ్లపై స్లీపర్ బస్సులు వద్దు. స్లీపర్ బస్సులో జరుగుతున్న ప్రమాదాలు, వాటిలో మరణిస్తున్న ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో వీటిపై ఆస్కి పలు సూచనలు చేసిందంట. ఏంటి ఆ సూచనలు? దేశంలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు స్లీపర్ బస్సుల వల్ల జరిగిన ప్రమాదాల్లో 145 మంది చనిపోయారంట. చూడండి, 4 నెలల్లో 6 బస్సులు దగ్ధమయ్యాయి. 3 ఏళ్లలో 45 స్లీపర్ బస్సులు దగ్ధమై 64 మంది చనిపోయారు. స్లీపర్ బస్సుల తయారీ వెంటనే నిలిపివేయాలి. మన రోడ్లపై స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించాలి. ఇప్పుడున్న స్లీపర్ బస్సులను ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల లోపు దశల వారీగా సీట్ల బస్సులుగా మార్చేసి అదే రూట్లో నడిపేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆస్కి చెప్తోంది. తనిఖీలు పక్కాగా జరపాలి. ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాల్లో తనిఖీలు జరిపించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా జారీ చేయాలి. ఉల్లంఘనలకు పాల్పడితే 5 నుంచి 10 లక్షల జరిమానాలు వేయాలి. బస్సు అనుమతి కూడా రద్దు చేయాలని చెప్పి ఆస్కి సూచిస్తుంది. మరి రవాణా శాఖ అధికారులు ఎన్ని పట్టించుకుంటారా? పట్టించుకోరా? ప్రజల ప్రాణాలని, ప్రయాణికుల ప్రాణాలను రక్షిస్తారా? లేకపోతే లంచాలు తీసుకొని గమ్ముగా కూర్చుంటారా? అది చూడాలి.